హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ లైఫ్ అండ్ మీ రిలేషన్షిప్ గురించి ఈరోజు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. రిలేషన్షిప్ అంటే అది మీ లవ్ బంధం కావచ్చు, పెళ్లి బంధం కావచ్చు. అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీ రిలేషన్షిప్ సిచ్యువేషన్స్ అసలు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, వీటికి సంబంధించి ఇక్కడ రీడింగ్ అండి. ఈ రీడింగ్లో మనం ముందుగా యూనివర్స్ తోటి కనెక్ట్ అయ్యి ఉన్నాం కాబట్టి యూనివర్స్ మనతో ఏం చెప్పాలి అనుకుంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి కాఫీ పౌడర్ అండి. వైట్ పేపర్ తీసుకున్నాం. ఈ వైట్ పేపర్లోని మనకి కొన్ని గుర్తులు అయితే కనిపిస్తాయి. ఆ గుర్తుల ప్రకారంగా అసలు యూనివర్స్ మీకున్న లైఫ్ సిచ్యువేషన్స్ గురించి ఎటువంటి సమాధానాలు ఇవ్వబోతున్నాయి, ముందు ఈ ఎనర్జీస్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి. అండ్ ఈ రీడింగ్ కూడా మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. అసలు మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, పర్సన్ విషయంలో మీ పర్సన్ ఎందుకు మారటం లేదు, మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, మీ విషయంలో ఎందుకు నిర్ణయాలు తీసుకోవట్లేదు, వీటికి సంబంధించి ఈ రీడింగ్లో మీకు సమాధానాలు అయితే దొరుకుతాయండి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను. ముందుగా మనం ఇక్కడ ఈ ఎనర్జీస్ అయితే చూద్దాం. అసలు యూనివర్స్ మనతో ఏం మాట్లాడాలి అని అనుకుంటున్నారు. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క లైఫ్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. కనిపిస్తుందా? యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారండి. ఈ బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసా? ఇదిగోండి 8 నెంబర్ వచ్చింది. అంటే ఇక్కడ మీ కర్మ సిచ్యువేషన్లో అయితే ఉన్నారంట. ఈ కర్మ అన్నది ఎలా ఉంటుంది అంటే మీకు మంచి అయితే చేస్తారంటండి. ఈ మంచి అన్నది ఎలా ఉంటుంది చూడండి. 8 నెంబర్ కనిపిస్తుందా? ఇంకేమీ పడట్లేదు. ఓకే, చూసారా? యూనివర్స్ మీతో ఉంటుందని మీరు నమ్ముతున్నారా? యూనివర్స్ మిమ్మల్ని ఎప్పుడు ఇష్టపడుతూనే ఉంటుందండి. ఎప్పుడు యూనివర్స్ తెలుసు ఎవరి బుద్ధి ఎలాంటిది, ఎవరి మనస్తత్వం ఎలాంటిది. మీరు ఏం చేసినా యూనివర్స్ తెలుస్తుంది. మీరు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పులే ఉంటాయి. కానీ ఆ తప్పులు మీరు ఏ విధంగా చేశారు అండ్ మీరు చేసిన తప్పులకు కూడా పశ్చాత్తాపం పడుతున్నారని యూనివర్స్కి కూడా తెలుసు. అందుకే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఎంతవరకు అంటే మీ సిచ్యువేషన్లో మీరు ఎంతవరకు బాధపడాలో అంతవరకు మీరు ఎంతవరకు నెగ్గుకొస్తారో అవన్నీ చూడడం అయితే జరుగుతుంది కూడా. అండ్ యూనివర్స్ కూడా మీకు ఇచ్చే సమాధానాలు. 8 కనిపిస్తుంది కదండి, చూడండి. 8 ఇది యూనివర్స్ సింబల్ అండి. అండ్ లవ్ సింబల్ కూడా కనిపిస్తుంది, చూసారా? ఇలా వస్తుంది. మీ మనసులో కోరిక అయితే నెరవేరుతుందండి. మీకు అబాండెన్స్ అయితే ఉండబోతుంది. అబాండెన్స్ అంటే ఏమీ లేదు. మీ జీవితంలో మీరు కోల్పోయిన సంతోషం ఏదైనా సరే, ఆ కోల్పోయిన సంతోషానికి ప్రతిఫలంగా ఏదో ఒక రూపంలో మీ లైఫ్లో ఏదో అందుకోబోతున్నారండి. యూనివర్స్ మీకు ఏదో గిఫ్ట్ ఆఫర్ చేయడం జరుగుతుంది. కొంతమందికి సింగిల్స్ అయితే అంటే పర్సన్ విషయంలో మోసపోయి లైఫ్లో సింగిల్గా మిగిలిపోయిన వారికి మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు. అంటే మీరు చేసుకున్న కర్మ బట్టి అలాంటి వారు మీ లైఫ్లోకి వస్తే మీ జీవితంలో ఏ లోటైతే లేదనుకుంటున్నారో ఆ లోటు అనేది మీ లైఫ్లో ఒక ఫుల్ఫిల్మెంట్ అయితే ఉండబోతుంది. అంటే సమృద్ధిగా లైఫ్ అయితే ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే, వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా ఏంటంటే మీరు కలుసుకోబోతున్నారండి. రీయూనియన్ అయితే ఉంటుందంట. లైఫ్లో ఒక మీది పెళ్లి బంధమైనా సరే ఒక సిచ్యువేషన్ అంటే కర్మ సిచ్యువేషన్లో మీ పర్సన్ నేర్చుకోవాల్సిన లైఫ్ నేర్చుకుంటారు. అలానే మీ వల్ల
మీరు వారి వల్ల ఎదుర్కొన్న బాధలకి యూనివర్స్ మీకు ఇచ్చే గిఫ్ట్ ఆఫర్గా మీ బంధం కలిపేలాగా అయితే చేయడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. అలానే లవర్స్ పరంగా చూసుకుంటే మీ ప్రేమ ఒక పెళ్లి బంధంగా కూడా మారబోతుందండి. లవ్ సింబల్ కూడా కనిపిస్తుంది కదా. ఇక్కడ కర్మ సిచ్యువేషన్లో మీరు ఉండడం వల్ల ఈ కర్మ అన్నది ఒక ప్రేమ బంధంగా, అంటే యూనివర్స్ మిమ్మల్ని ప్రేమిస్తుంది కాబట్టి ప్రేమించిన వారికి ఎలాంటి లైఫ్ ఇవ్వాలో యూనివర్స్ తెలుసండి. మీ జీవితంలో ఎవరు ఉండాలో, ఎంతవరకు ఉండాలో, ఎవరిని దూరం చేయాలో యూనివర్స్ చేసే పనులు యూనివర్స్ చేస్తుంది. మీరు బాధపడుతున్నారు కానీ ప్రతి దానికి, ప్రతి సిచ్యువేషన్కి మీకు సమాధానం అయితే దొరుకుతుంది. మీకు ఎవరికొకరికి 888 ఏంజల్స్ నెంబర్స్ కానీ సింగిల్ 8 నెంబర్ కానీ కనిపిస్తూ ఉంటుందన్నమాట. మళ్ళీ కొంతమందికి అయితే 88 అండి, 88 కనిపిస్తూ ఉంటాయి కదా. ఈ 88 అన్నది ఏంటంటే మీరు అప్పటికప్పుడే మోసపోతున్న సిచ్యువేషన్ అనమాట. డిప్రెషన్లో ఉన్న సిచ్యువేషన్ మీతోటి ఏంజల్స్ నెంబర్స్ మాట్లాడుతూ ఉంటుందన్నమాట. మీరు కోల్పోతారు. అంటే ఒక సిచ్యువేషన్లో మోసపోయినప్పుడు అసలు మీరు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు మీకు తెలియని స్థితిలో మీకు వెళ్ళిపోయినప్పుడు ఈ 88 నెంబర్ కనిపిస్తుందండి. అంటే మీరు టాక్సిక్ పర్సన్ లాగా మారిపోకూడదు. మీ వెంట ఎప్పుడు ఏంజల్స్ సపోర్ట్ ఉంటూనే ఉంటుంది. జీవితంలో సక్సెస్ చేసేలాగా యూనివర్స్ ఎప్పుడు మీతో ఉంటుందని ఏంజల్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తారంటే ఏంజల్స్ నెంబర్స్ రూపంలో మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. అంటే ఒక సిచ్యువేషన్లో మోసపోవడం వల్ల అది పగ ప్రతీకారంగా మారిపోయి మనసులో పెట్టేసుకుని కోపం, ద్వేషం, అయిన వారిని దూరం చేసుకోవటం, మీరు కోల్పోవడం, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నవారికి ఈ 88 ఈ 88 నెంబర్ కనిపిస్తుంది. అలానే సింగిల్ 8 కనిపిస్తున్న వారికి అయితే మీరు జీవితంలో ఏం చేసినా అసలు ఏంటి సిచ్యువేషన్, ఈ జీవితం మారదా అంటే మీరు అప్పుడు కర్మ సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట. ఈ కర్మ అన్నది మీరు అప్పటి వరకు ఏం పనులు చేసినా సరే మీకు ఒక పశ్చాత్తాపం ఉంటుంది కదా. పశ్చాత్తాపం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? జీవితాలతో ఆడుకుని అడ్డదారిలో సంపాదించాలనుకుంటుంటే ఎదుటి వారి మీద డిపెండ్ అయ్యి అవతల వారి నుండి ఆశించే వాళ్ళ నుండి ప్రతిదానికి మనీ మైండెడ్ పర్సన్లా తీసుకోకూడదు. ఓకే, ఇలా సింగిల్ 8 నెంబర్ కనిపిస్తుందంటే మీ జీవితంలో కర్మ సిచ్యువేషన్ బట్టి మీరు సక్సెస్ అన్నది చూడబోతున్నారని. అలానే 888 ఏంజల్స్ నెంబర్స్ కనిపించాయనుకోండి, మీ జీవితంలో ప్రతిదీ మీ లైఫ్లో ఏదైతే అంటే లేని లోటు అన్నీ ఉంటాయి. అంటే జీవితంలో ఎవరినో కోల్పోయినట్టు, ఏదో మిస్ అవుతున్నట్టు ఒక ఫీలింగ్ అన్నది ఉంటుంది కదా. ఆ లోటు కూడా తీరిపోయే సిచ్యువేషన్స్ అయితే ఉండబోతుంది. అంటే ఇప్పుడు మీ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయంటండి. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయి? ఒక లవ్ సింబల్గా కూడా ఉన్నాయి. కనిపిస్తుంది కదా, చూడండి. ఇది సిచ్యువేషన్. యూనివర్స్ మీతో మాట్లాడుతుందా లేదా ఒకసారి చూసుకోండి. ఏమీ లేదు, కాఫీ పౌడర్ వైట్ పేపర్ మీద వేసేసి ఇలా వేస్తే మీకు నెంబర్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. నెంబర్స్ పరంగా కూడా మీకు అలా కూడా అర్థమవుతుందండి. ఇప్పుడు మీకు యూనివర్స్ అంటే కర్మ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ ఆ కర్మ అన్నది మీకు మంచి చేస్తుందంటే యూనివర్స్ ప్రేమ అయితే మీకుంది. అంటే యూనివర్స్ మిమ్మల్ని గమనిస్తూనే ఉంది. మీ ప్రేమను అర్థం చేసుకోవటం, మీరేంటో యూనివర్స్ తెలుసండి. ఒకరు మిమ్మల్ని చెడ్డ అన్నారని అండ్ మిమ్మల్ని మీ వెనకాల ఎన్ని రకాలుగా అనుకున్నా సరే మీ లైఫ్లో ఒక సక్సెస్ అన్నది ఒక గిఫ్ట్ రూపంలో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యూనివర్స్ అంటే ఎలా ఉంటున్నారు అంటే మిమ్మల్ని అవమానించిన వాళ్ళు, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మళ్ళీ మీ వైపు చూసేలాగా, అంటే జీవితంలో మీ నాశనం కోరుకున్న వాళ్ళని కూడా మీ సహాయం కోసం వచ్చేవాళ్ళుగా కూడా ఉండబోతున్నారని ఈ ఎనర్జీస్ అయితే చెప్తున్నారండి. చూసారు కదా, యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే మీకైతే ఉన్నాయి. కార్డ్స్లో కూడా చూద్దామా. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్ ఎనర్జీస్ గురించి మీరు ఏం సమాధానాలు చెప్తున్నారు? 8 నెంబర్లో వాళ్ళ సిచ్యువేషన్ గురించి.
జస్టిస్ ఉందంట, చూసారా? జస్టిస్కి ద స్టార్ కార్డ్ ఎనర్జీ. మిమ్మల్ని అయితే సక్సెస్లో అయితే చూడబోతున్నారండి. ఇదిగోండి ఎనర్జీస్. ఇంతకంటే చెప్పడానికి ఏమీ లేదు. మీకు మ్యారేజ్ ఉండబోతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ వారికి న్యాయం దొరకబోతుంది. సింగిల్స్ వారికి అయితే లైఫ్లో సక్సెస్ అయితే చూస్తారు. 8 మీరు మంచివాళ్ళు అనడానికి ఇంతకన్నా ప్రూఫ్స్ ఏమీ లేదండి. మీరు ఇప్పుడు మీరు మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎనర్జీసే మీకు సమాధానాలు అయితే ఇస్తున్నాయి. ఈ ఎనర్జీస్ ఏంటంటే మీరు అలాంటి వారు. ఈ ఎనర్జీస్ కార్డ్సే మీకు సమాధానాలు ఇస్తున్నాయి. అంటే మిమ్మల్ని పరిచయం చేయటం అనమాట. ఎవరు ఏదో చేశారని, ఎవరో మిమ్మల్ని మోసం చేశారని కుమిలిపోవటం. ఇప్పుడు వారి గురించి మీరు ఆలోచిస్తే మీ హెల్త్ పాడవుతుంది, గ్లామర్ అయిపోవటం, ఫేమ్లోకి వెళ్ళిపోవటం. ఇవన్నీ మీకు అవసరమా? ఎప్పుడు కూడా మీరు సంతోషంగా నవ్వుతే అవతల వారికి కళ్ళల్లో నీరు వచ్చేలా ఉండాలండి. అంటే ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారంటే అవతల వారు మీ గురించి పట్టించుకోరు. వారి లైఫ్లో వారు సంతోషంగా ఉండాలనుకుంటారు. కానీ మిమ్మల్ని అర్థం చేసుకుని మీ విలువ తెలుసుకునే రోజు వస్తుంది. కానీ వారి గురించి జీవితాంతం ఏడవలసిన అవసరం లేదు. మీరు ఏడుస్తున్నారు అంటే యూనివర్స్ మీతో పాటు ఉండే మిమ్మల్ని ఎలా నడిపించాలి, మిమ్మల్ని ఎలా బయటికి తీసుకురావాలి, మిమ్మల్ని ఏ దారిలో తీసుకెళ్తే. అంటే ఇప్పుడు మీరు జాబ్ కోసం ట్రయల్ చేస్తూ ఉంటారు. ఎన్నో జాబ్ ట్రై చేస్తూ ఉంటే ఆ జాబ్ మీకు సంబంధించింది కాదండి. అనుకోకుండా ఎవరో పరిచయం అవడం కానీ, అండ్ ఏదో ఆఫర్ రావడం కానీ, ఏదో సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందన్నమాట. ఆ సిచ్యువేషన్ బట్టి మీరు ఈ దారిలో వెళ్తేనే అనుకోని సక్సెస్. ఇప్పుడు మీ వెనకాల అంటే మీకన్నా చిన్నవారు కానీ, అండ్ మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉన్న మీ వెనకాల వాళ్ళు సక్సెస్ అయిపోయి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారని, మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్ళు కొంతమంది మాట్లాడతారు కదా. అలాంటి వారికి మీరు ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందంటే అనుకోని సక్సెస్ మీరు చూడబోతారు. ఇప్పుడు వాళ్ళు 10 నుంచి 15 సంవత్సరాలు కష్టపడ్డదానికి మీరు 2 లేదా 5 సంవత్సరాల్లో కష్టపడ్డదానికి సమానం అండి. అంటే వాళ్ళు 15 సంవత్సరాలు కష్టపడినా అదే సాధించడం అయితే ఉంటుంది. ఆ 15 సంవత్సరాలకి మీరు 5 సంవత్సరాలు అయితే సక్సెస్ అయితే చూపిస్తారు. అంటే మీరు తక్కువ టైంలో మీరు లైఫ్ గ్రోత్ అయితే ఉంటుందండి. ఇప్పటి వరకు మీరు జీవితంలో ఏదైనా సరే అందరికన్నా బెటర్ లైఫ్ అయితే మీరు చూడబోతున్నారు. యూనివర్స్ మిమ్మల్ని ప్రేమిస్తుంది, మీకు జస్టిస్ చేస్తుంది. కర్మ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఈ కర్మ అన్నది స్టార్ కార్డ్ ఎనర్జీస్. అంటే అందరిలో ఒక గుర్తింపు ఉంటుంది. ఈ గుర్తింపు ఏంటంటే మీ వెనకాల ఒక మాట, మీ ముందు ఒక మాట కాదు. మీ ముందేమో హ్యాపీ స్మైల్తో మాట్లాడతారు, మీరు వెళ్ళిపోయాక మీ గురించి మంచిగా మాట్లాడుకుంటారు. అండ్ మిమ్మల్ని కోరి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇక్కడ మీరు ఈ సక్సెస్ ఏ విధంగా చూస్తున్నారంటే ఒక పెళ్ళి చూస్తున్నారు, ఒక రీయూనియన్ చూస్తున్నారు. అనుకోకుండా మీరు హౌస్ కూడా కొనటం కానీ ఏదైనా సరే మీ లైఫ్లో ఒక పండగ అనేది రాబోతుంది జీవితంలో. అంటే ఏ విధంగా చెప్పాలి? జస్టిస్ అంటే మీకు యూనివర్స్ ఇచ్చే సమాధానం ఏంటంటే మీ జీవితంలో అందరికన్నా సంతోషం మీ లైఫ్లో అయితే చూడబోతున్నారు. అంటే ఇప్పటి వరకు ఎదిగిన వారు డౌన్ఫాల్ అయిపోతారండి. ఇప్పుడు మీరు డౌన్ఫాల్లో ఉన్న వాళ్ళు హై లెవెల్లోకి వెళ్ళిపోతారు. అందుకే కర్మను బట్టి లైఫ్ అయితే ఉంటుంది కదా. మీరు మంచి కర్మలో ఉన్నారు కాబట్టి, మంచి చేశారు కాబట్టి మీకు మంచి చేస్తారు. మీకు అనుకోని సక్సెస్ ఉండడం వల్ల మీరు ఎప్పుడు కూడా ఒకటే గుర్తు పెట్టుకోండి, జరిగిపోయిన రోజులు గుర్తుండాలి, జరగబోయే రోజులు కూడా సిద్ధంగా ఉండాలి. మనం పాస్ట్ని, ప్రజెంట్ని, ఫ్యూచర్ని అన్నీ మైండ్లో పెట్టుకుని ఉండాలి. ఒకరోజు ఇలా ఉన్నాం కదా, ఆ రోజు బాగలేదు కదా అని అప్పుడు అలాగా ఉండటం కానీ, ప్రజెంట్ మన సిచ్యువేషన్ బాగుంది కదా ఇంకా ఫ్యూచర్లో మనకేంటి అన్నట్టు అలా అనుకోకూడదండి. ఏ రోజు ఎలా ఉంటుందో తెలీదు. అందుకే అనుకుని సక్సెస్ వచ్చినప్పుడు మిమ్మల్ని హ్యాండిల్ చేసిన వారితోటి మీరు కూడా అలా ప్రవర్తించకూడదు. ఏంటంటే మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అంటే అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, అంటే మీరు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే సక్సెస్ అన్నది మీకు దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదండి. జీవితంలో మీకు గాడ్ గిఫ్ట్ లాగా ఉంటుంది కాబట్టి ఇది మీరు కోరుకున్న జీవితం అయితే కాదు. మీరు కోరుకున్న జీవితం ఏంటంటే మనసులో ఉన్నవారితోటి జీవితం కావాలి, అండ్
భగవంతుడు మీకు కలిపిన బంధం అంటే ఒక పెళ్లి బంధం ముడివేసిన బంధంతో విడిపోకుండా ఉండాలన్న మీ కోరికని మీ జీవితంలో ఏదైతే అందరి దృష్టిలో తక్కువగా చూసారో ఆ తక్కువ ధనాన్ని సక్సెస్లో తీసుకువెళ్ళడానికే యూనివర్స్ మీకు ఇన్ని సమస్యలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూసాక మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయండి. మీరు కర్మాలు అయితే ఉన్నారు. ఏదైనా సరే మీరు దాదాపు చేసిన కర్మ రిలీజ్ అయిపోవడం ఇలాంటివి ఏమి ఉండవు. ఏంటంటే ఒకరిని ఏ మాట అనకూడదు, ఒకళ్ళన్నా మనం ఏమీ మాట్లాడకూడదు. ఏ విషయమైనా తినండి, అవతల వాళ్ళు మన రెచ్చగొట్టేలా ఉంటారు, ఇబ్బంది పెట్టేలా ఉంటారు. ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. అండ్ ఇంకో విషయం ఏంటంటే డబ్బుల విషయంలో కూడా మోసపోవడం అయితే జరుగుతుంది. అంటే అందరూ అయిన వారే కదా, వీళ్ళకి ఇస్తే మనకి అంటే మన మంచి చెప్పుకుంటారు, మన మంచి వాళ్ళు అనుకుంటారు, వారి కష్టాలు తీర్చిన వాళ్ళని మీకు ఒక సంతృప్తి ఉంటుంది అన్న ఆలోచన అయితే ఉండొద్దు. అసలు డబ్బు విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డబ్బు విషయంలోనే శత్రుత్వం అయితే పెరుగుతుందండి. కానీ మీకు ఈ ఇయర్లో కూడా శత్రువులు ఎక్కువ అవుతారు. అంటే మీ సంతోషం చూసి ఈర్ష్యపడే వాళ్ళు కూడా ఎక్కువైతే ఉంటారు. అందుకే ఎప్పుడు కూడా మీ దగ్గర నెగిటివ్ ఎనర్జీస్ అన్నవి అటాక్ అవ్వకుండా డైలీ, ఇది మూఢనమ్మకం అనేది కాదండి, ఆరా క్లెన్సింగ్ అన్నమాట. నైటు మీరు స్నానం చేసి ఫుడ్ తీసుకున్నాక పడుకునే ముందు ఉప్పుతోటి 7 టైమ్స్ దిష్టి తీసుకోండి. 7 టైమ్స్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఓకే, ఇలా తీసుకుంటే అది నెగిటివ్ ఎనర్జీస్ అన్నవి రిమూవ్ అయిపోవడం అనమాట. అంటే వాటరు బాత్ వేరు, ఆరా కూడా క్లెన్సింగ్ అవ్వాలి కదా. అందుకే ప్రతిరోజు మీరు దిష్టి తీసుకోవాలండి. మీకు నరగోలు కూడా ఉంటుంది. ఈ నరగోలు ఉండడం వల్ల చిన్న చిన్న దెబ్బలు తగలడం కానీ, హెల్త్ పాడవటం కానీ, చిరాకుగా అనిపించడం కానీ ఇలాంటి ఎనర్జీస్లోకి వెళ్ళిపోతారు. నరుడు గోల నల్లరాయి కూడా పగులుతుందండి. అందుకే చూసే కళ్ళు మంచివి కాదు. మీ గురించి మంచిగా చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు, అండ్ మిమ్మల్ని చూసి ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ విషయంలో మీరు కొంచెం ఇదిగా ఉండాలి. అండ్ ఒక నిమ్మకాయ కూడా క్యారీ చేయాలండి ప్రతి ఒక్కరూ. అండ్ వెహికల్లో కూడా వెల్లుల్లిపైకి లవంగం ఉంటుంది కదా, ఈ పిన్ తోటి స్టిక్ చేసి పెట్టుకోవాలి. అంటే నెగిటివ్ ఎనర్జీస్ అన్నవి మీకు అటాక్ అవ్వకుండా ఉండడానికి. అంతే, ఏం జరిగినా అది మన మంచికే అనుకోవాలి. ఇది మూఢనమ్మకాలని అయితే అనుకోకూడదు. ఇది ఆరా క్లెన్సింగ్ చేయటం అండ్ నెగిటివ్ ఎనర్జీస్కి అటాక్ అవ్వకుండా ఉండడానికి. ఇక్కడ మీరు కర్మ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఒకరి ఏడుపు పడితే ఎదగరండి. అందుకే అలాంటి గోల మీకు తగలకుండా ఇదొక దాని గాడ్ టైప్ అనమాట. అంటే మీరు ప్రొటెక్షన్ చేసుకోవడం, మీరు ఇవే పద్ధతి ఫాలో అవ్వాలండి. అండ్ ఇంకోటి వచ్చేసి మీరు టైం టు టైం ఫుడ్ తీసుకోవడం కానీ, అండ్ ఈవినింగ్ టైం 7:30 లోపు ఫుడ్ తీసేసుకోవాలి. 8:30 వరకు ఉండకూడదు అనమాట. ఎందుకంటే ఫుడ్ తీసుకున్నాక కొంచెం టైం తీసుకున్నాక పడుకోవాలి. కానీ ఇక్కడ లేట్ నైట్ ఫుడ్ తీసుకోవటం హెల్త్ ఈ విధంగా కూడా పాడవుతుంది. సో మీరు టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి. అండ్ హెల్త్ కూడా ఈ సిచ్యువేషన్స్ వల్ల కొంచెం మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోయినా సరే అవేమీ పట్టించుకోవద్దండి. మీరు సంతోషంగా అయితే ఉండాలి. మీకు అబండెన్స్ అయితే సూపర్గా ఉంది. అండ్ రిలేషన్షిప్ పరంగా కూడా ఎనర్జీస్ అయితే చూద్దాం. ఇది మీ లైఫ్ గురించి అండ్ రిలేషన్షిప్ గురించి కూడా చూద్దాం. మీరు కూడా ట్రై చేయండి, ఇలాగా యూనివర్స్ సమాధానం ఇస్తాయి. ఇప్పుడు రిలేషన్షిప్ సిచ్యువేషన్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది, మీ పర్సన్లో మార్పు వస్తుందా, అండ్ మిమ్మల్ని మోసం చేసిన వారు మళ్ళీ మీకు సారీ చెప్పడం జరుగుతుందా, ఇలాంటి ఎనర్జీస్ అయితే మనం ఈరోజైతే చూద్దాం. ఇది లవ్ రీడింగ్ అనుకోవచ్చు అండ్ లైఫ్ రీడింగ్ కావచ్చు, మీరు ఏదైనా అనుకోండి. నేనేంటంటే ఇక్కడ మీరు చాలామంది ఇబ్బంది అయితే పడుతున్నారు కదా, కొంతమందికి ఇవి సమాధానాలు కూడా ఉండవచ్చు. అందరికీ రిజోనేట్ అవుతుందని నాకు తెలియదు, కానీ చూసేవారు చాలామందికి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ అండి, జరగబోయే సిచ్యువేషన్స్ కూడా. ముందుగా మీ రిలేషన్షిప్ ఎనర్జీస్లో అసలు యూనివర్స్ ఇచ్చే సమాధానాలు అయితే చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి రిలేషన్షిప్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు.
యూనివర్స్ రిలేషన్షిప్ అంటే మీరు లవర్స్గా చూసుకోవచ్చు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా చూసుకోవచ్చండి. చూసే వ్యూవర్స్ యొక్క వారి రిలేషన్షిప్ సిచ్యువేషన్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, ఎంప్రెస్, టూ ఆఫ్ కప్స్, బాటమ్ ఆఫ్ డెక్, జడ్జిమెంట్. ఇదిగోండి, మీకైతే మీ పర్సన్ అయితే మారుతారు. ఆ మారే విధానం ఎలా ఉంటుందంటే, మీకు మీ పర్సన్ మధ్యన కొంతమంది ఉంటారు కదా, వారు మీ పర్సన్ను డిస్కనెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే కొన్ని నిజాలు తెలుసుకుని ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే, ఏదైనా కావచ్చు, మీ పర్సన్ ఎదుటి వాళ్ళ ఇబ్బంది పడడం అండ్ మీ విషయంలో నిజాలు తెలుసుకోవటం, అంటే మీతో డిస్కనెక్ట్ అవ్వాలనుకున్న వారు మీతో కనెక్ట్ అయ్యి మిమ్మల్ని దూరం చేసిన వారు కొంతమంది ఉంటారు కదా, వారిని డిస్కనెక్ట్ అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ మీ పర్సన్లో మార్పు వస్తుందా అంటే ఎస్ అండి, మార్పు అయితే వస్తుంది. మీకు మీ పర్సన్కి ఇప్పటి వరకు జరుగుతున్న సిచ్యువేషన్స్కి జడ్జిమెంట్ అయితే ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ మీ పర్సన్ మీకు ప్రపోజల్ అయితే వస్తుంది. అంటే మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారనుకోండి, సెపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి, మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. మీ పర్సన్ మీకు దూరమైన వారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావటం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు ఇచ్చే ప్రపోజల్ ఏంటి అంటే, మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు. అండ్ చూడండి, ఈ ఎనర్జీస్ ఏంటి, ఇక్కడ మీతోటి డిస్కనెక్ట్ అవ్వాలని అనుకోవట్లేదు. ఈ ఎనర్జీస్ చెప్పేస్తున్నాయి. మనం ఇక్కడ బట్టి ఇక్కడ ఎనర్జీస్ అయితే రీడింగ్ ఇస్తున్నాం. ఇక్కడ ఏంటి, మీరు మీ పర్సన్ని ఎంత ఇష్టపడుతున్నారంటే, ఈ రోజుల్లో రిలేషన్షిప్లో ఉండి కూడా వేరే వారికి కనెక్ట్ అయిపోతున్నారు. మీరు అలా కాదు, మీరు వారికి ఇచ్చే వాల్యూ ఎలా ఉందంటే, మీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు, మీ హెల్త్ స్పాయిల్ చేసుకుంటున్నారు, మీ కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నారు. మీ పర్సన్ విషయంలో మీరు వారికి రైట్ పర్సన్, కానీ మీ పర్సన్ మీకు రైట్ పర్సన్ అయితే కాదండి. అలాంటిది మీరు రైట్ పర్సన్ కాబట్టి మీ పర్సన్లోని కొన్ని మార్పులు అయితే మీకు తెలియకుండానే మార్చడం అయితే జరిగింది. అంటే యూనివర్స్ మీకు మీ పర్సన్కి బంధం కలపడానికి కారణం కూడా మీరే. అంటే మీలాంటి వారు ఉండటం వల్ల మీ పర్సన్లో మార్పు వచ్చింది, వస్తుంది, రాబోతుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్ విషయంలో మీరు ఏమంటున్నారు, మీ పర్సన్ విషయంలో మీరు బాధ్యతలు తీసుకోవాలనుకుంటున్నారు, తీసుకున్నారు, కష్టపడుతున్నారు, లైఫ్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఓకే, అలాగే మీ పర్సన్ కూడా మిమ్మల్ని అయితే తలుచుకుంటున్నారండి. ఈ ఎనర్జీస్ ఏంటి అంటే, ఇప్పుడు ప్రజెంటు మీ సిచ్యువేషన్ ఇలా ఉంది కదా, మీలోని చాలామందికి కన్సీవ్ అవ్వాలని ఆశ కూడా ఉంది కదా. ఈ సిచ్యువేషన్ కూడా 3 monthsలో అయితే ఉండబోతుందండి. ఎస్, 3 months కానీ 5 months కానీ 3 months కానీ 5 months కానీ కన్సీవ్ అయితే ఉండబోతుంది. అంటే ఇప్పుడు మీరు మీ పర్సన్ కలిసి ఉన్నారనుకోండి, మీ మధ్యన మనస్పర్ధలు ఉన్నాయి. ఆ మనస్పర్ధలకు కారణం ఎవరైనా కావచ్చు. కానీ ఎప్పుడైతే మీ మధ్యన ఒక బేబీ బాయ్ బేబీ గర్ల్ వస్తారో అప్పుడే మీ పర్సన్ అయితే మారటం అయితే జరుగుతుంది. అంటే మీ వల్ల మీ పర్సన్ ఒక ప్రేమని అందుకోబోతున్నారని, ఆ ప్రేమకి ప్రతిరూపంగా మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే మీరు కన్సీవ్ అవ్వటం అనమాట. అండ్ అలానే దూరం అయిపోతున్న వారు కూడా దగ్గరయ్యే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయండి. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా అయితే ఇప్పుడు కలిసి ఉన్న వాళ్ళకైతే కన్సీవ్ అవ్వడం వల్ల ప్రేమ అయితే రెట్టింపు అవుతుంది అనమాట. అంటే మీకు దూరం అవ్వకుండా మీకు దగ్గరయ్యేలా కనిపిస్తుంది. అండ్ కలిసి లేని వారి బంధం అయితే మీ పర్సన్కి మీ విలువ అయితే తెలిసొస్తుంది. ఏంటంటే ప్రతి సంఘటన వాళ్ళకి తెలుస్తుందండి. చూడండి, మార్పు ఎందుకు వస్తుంది ఏంటంటే, సొసైటీలో కొన్ని సిచ్యువేషన్లు వాళ్ళని భయపెట్టేలా ఉంటాయి అన్నమాట. అవి భయపెట్టేలా ఎలా ఉంటాయి, ఆ సిచ్యువేషన్ మిమ్మల్ని కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అంటే వారు వర్క్ చేసుకున్నప్పుడు కానీ కొన్ని సిచ్యువేషన్ అంటే హెల్ప్ చేసే వాళ్ళు ఉండాలి, సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు పర్సన్ లైఫ్లో మీరు లేరు, మీరు దూరంగా ఉన్నారు, మీరు అందుబాటులో లేరు. మీ పర్సన్ వారి లైఫ్ వారు చూసుకున్నప్పుడు కొన్ని
అవసరాన్ని తీర్చే వాళ్ళు కూడా ఉండాలి కదా. అండ్ టైం ఫుడ్ పెట్టేవాళ్ళు ఉండాలి. అండ్ కష్టం వస్తే ఆర్థికంగా ఇదే ఉండాలి. హెల్త్ బాగోకపోతే వారిని దగ్గరుండి చూసుకునేలా ఉండాలి. ఇలాంటి ఎనర్జీస్ ఉంటాయి కదా. అప్పుడే మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుని ప్రతిదానికి మారడం అనమాట. అంటే మీ విషయంలో ప్రతిదానికి లెక్కలు తీసుకున్న వాళ్ళు. మీరేమో మీ మనసులో ఒక లెక్క ఉంటే మీ పర్సన్ మనసులో ఒక లెక్క ఉంటుంది. అంటే మీ పర్సన్ తోటి లైఫ్ ఉంటే మీకు జీవితం ఉంటుందని మీరు అనుకుంటారు. అక్కడ మీ పర్సన్ ఏమో మీతో ఉంటే వారు లైఫ్లో సక్సెస్ కారేమో వారు అనుకున్నవారు మీ గురించి మారి ప్రతిదానికి వారు అర్థం చేసుకుని మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. అంటే వారు మారాలి, మీకు నచ్చినట్టు ఉండాలి, నచ్చని పనులు చేయకూడదు. అంటే ఇప్పుడు మిమ్మల్ని రెచ్చగొట్టేలాగా, మిమ్మల్ని విసిగించేలాగా, మీరు బాధపడేలాగా ఇలా ప్రవర్తించారు కదా, అవన్నీ వారు మార్చుకుంటున్నారండి. జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డు అది. అండ్ 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ చూడండి. ఇక్కడ మీరు కలుసుకోబోతున్నారు పర్సన్ విషయంలో కలుసుకోబోతున్నారు. ఇలా కూడా తీసుకోవచ్చు. జడ్జిమెంట్, కింగ్ ఆఫ్ సార్డ్స్ ఎలా అయినా తీసుకోవచ్చు. వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావటం. అండ్ ఇదిగోండి, ఒకరిని డిస్కనెక్ట్ చేసి మీకు కనెక్ట్ అవ్వటం, మీకు కమిట్మెంట్ ఇవ్వటం అండ్ ప్రపోజల్ ఇవ్వటం అనమాట. మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయటం, మంచిగా మాట్లాడడం, కమ్యూనికేషన్ ఉండటం, సంథింగ్ ఏదైనా కావచ్చు. జడ్జిమెంట్, మళ్ళీ మీతో కలుసుకోవాలనుకోవటం. రివర్స్ పరంగా చూసుకుంటే మీ నుండి దూరం అయిపోయి మీకు డిస్కనెక్ట్ అయ్యి, అంటే ఒక స్త్రీ పరంగా డిస్కనెక్ట్ అవ్వాలనుకోవటం, మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేసిన వాళ్ళు బిజీ వర్క్ వాళ్ళు ఉండి పట్టించుకోకపోవటం, మీ నుండి విడిపోవాలనుకున్న వాళ్ళు రివర్స్ అయిందండి. చూడండి, మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావటం, మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వటం, మళ్ళీ మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయటం. జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్. ఇలా అయితే మీ లైఫ్లో రిలేషన్షిప్ పరంగా అయితే ఈ సంఘటనలు అయితే ఉంటున్నాయి. అండ్ మీ పర్సన్ మనసులో అసలు ఎలాంటి మాటలు ఉంటున్నాయి, మీ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతుంది, అంటే వారి ఉద్దేశాలకి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, దీనికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానాలు. ఇవి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ అండి. అసలు మీ పర్సన్ మీ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, అదేంటంటే రిలేషన్షిప్లో మీ లైఫ్లో రిలేషన్షిప్ సిచ్యువేషన్స్కి సమాధానాలు. అంటే మీ నుండి దూరం అయిపోయిన వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కోరి రాబోతున్నారని. అంటే ఈ ఎనర్జీస్లో కూడా అసలు మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. డెత్ కార్డ్ వచ్చింది, అంటే రీస్టార్ట్ అవ్వటం. స్లీప్లెస్ నైట్స్, చూసారు కదా. కనిపిస్తున్నాయి కదా, ఇది 4 కార్డులు వచ్చేసాయి. మీ పర్సన్లో మార్పు కావాలనుకుంటున్నారు కదా. ఎస్ అండి, మార్పు అయితే వస్తుంది. మీకు 000 ఏంజల్స్ నెంబర్స్ కానీ 111 ఏంజల్స్ నెంబర్స్ కానీ కనిపిస్తున్నాయి. అంటే మీ లైఫ్ ముగిసిపోయింది అనుకున్నది రీస్టార్ట్ అయితే అవబోతుంది. అంటే ఇక్కడ మీ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారండి. నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారంటే మళ్ళీ మీతో జీవితం కావాలని కోరుకుంటున్నారు. ఒక సంతోషం ఉండాలి అంటే ఎదుటివారు చెప్పిన మాటల్లో సంతోషం దొరకదని, అండ్ ఆ సంతోషం అన్నది వదిలి వచ్చేసిన అండ్ మూర్ఖంగా ఎవరో చెప్పిన మాటలకి వెళ్ళిపోయారు. కానీ అక్కడ జరిగింది ఒకటి, జరుగుతుంది ఒకటి. కానీ ఇక్కడ మీరు వారి కోసం ఎంత ఎదురు చూస్తున్నారో, ఇంపార్టెన్స్ ఇస్తున్నారో వారు అర్థం చేసుకుంది ఏంటంటే హ్యాపీ లైఫ్ అయినా హెల్తీ రిలేషన్షిప్ అయినా మీ దగ్గర తప్ప ఎక్కడ దొరకదు. అంటే ఒక క్వాలిటీ లైఫ్ ఉంటుంది అంటే అది మీ దగ్గరే. మీ పర్సన్ నెక్స్ట్ స్టెప్ ఇదేనండి. ఇక్కడ మీతో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఆ ఓవర్ థింకింగ్ దేనికంటే మిమ్మల్ని ఊహించుకుంటున్నారు. వారికి డ్రీమ్స్లో మీరే రావటం, మీతో లైఫ్ ఉండటం, అండ్ మీకు మ్యారేజ్ జరిగిపోయినట్టు కలలు రావటం, సంథింగ్. అంటే ఈ విషయంలో కూడా భయపడుతున్నారు. మీరు ఎక్కువ డ్రీమ్స్లోకి అయితే వస్తున్నారండి. అంటే వారు మీ పర్సన్లో మార్పు రావడం వల్ల వారు మీ గురించి ఆలోచించకపోయినా మీరు వారి డ్రీమ్స్లోకి అయితే వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? వారి నిర్ణయం తీసుకునేలాగా
ఉండబోతుంది ఈ సిచ్యువేషన్. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీరు ఏదో మాయ చేశారండి. ఆ మాయ ఏంటంటే మీ మనసులో ఎక్కువ మీ పర్సన్ గురించి ఊహించుకోవడం, ఆలోచించుకోవడం, అనుకోకుండా కనెక్ట్ అయిపోవడం టెలిపతి వేలో. అంటే ఇక్కడ కొంతమంది ఎగ్జాంపుల్గా చెప్తాను. మీకు ఎప్పుడు కాంటాక్ట్లో లేని వారికి, ఇప్పుడు సపోజ్ ఒక ఫ్రెండ్ ఉన్నారనుకోండి, ఏమనుకుంటారు సడన్గా, ఏమైపోయారు, బతుకున్నారా చచ్చిపోయారా అని కామెడీగా మాట్లాడతారు కదా. ఆ కామెడీగా మాట్లాడిన దాంట్లో సడన్గా 2 days ఒక 1 weekలో వారి నుండి కాంటాక్ట్ వస్తుంది. అనుకోకుండా వారంతటి వారే ఫోన్ చేస్తున్నారంటే అలా అనమాట, అనుకోకుండా కనెక్ట్ అయిపోవడం. ఇప్పుడు మీరు కావాలని వారి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నా అలా కూడా కనెక్ట్ అవ్వదండి. అంటే ఒక టైం బట్టి, ఇప్పుడు మీరు ఒక రాయి విసిరారనుకోండి, ఆ రాయి అనేది కరెక్ట్గా తగులుతుందా అంటే చెప్పలేము. ఇది అంతే. ఇప్పుడు మీరు అనుకోకుండా సడన్గా మీరు ఎప్పుడు వారి గురించి ఆలోచించరు, మాట్లాడరు. అలాంటిది సడన్గాని ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే మీరు ఫ్రెండ్స్ని తలుచుకున్నా, మీ అనువాన్ని తలుచుకున్నా, చుట్టాలు తలుచుకున్నా, తెలుసువాన్ని తలుచుకున్నా ఏమైపోయారంటే సడన్గా వాళ్ళు మీకు కాంటాక్ట్లోకి ఎలా వస్తారో అలాగే ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీరు అనుకోకుండా కనెక్ట్ అయిపోయారండి మీ పర్సన్కి. అంటే మీ మనసులో మాట అనుకున్నారు లేదా వారి నుండి కాంటాక్ట్ రావాలని అండ్ మేనిఫెస్ట్ చేయటం ఏవో చేస్తున్నారు కదా పర్సన్ విషయంలో. దీంట్లో అయితే మీరు సక్సెస్ అయ్యారు. చూడండి ఎలా వచ్చినా ఇదే. ఇప్పుడు మీతో లైఫ్ రీస్టార్ట్ అవుతుంది అంటే మీ పర్సన్ మళ్ళీ ఏదో అనుకుంటున్నారు. వీరు ఏదైతే అనుకున్నారో జరగాలి, జరుగుతుంది, జరగబోతుంది అన్నట్టు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. అండ్ చూడండి ఇక్కడ స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయంటే మీ పర్సన్ మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చాలా మిస్ అవ్వటం, మీ వాయిస్ వినాలనుకోవడం, మిమ్మల్ని చూడాలనుకోవటం, మీ గురించి తెలుసుకోవాలనుకోవటం, ఇలాంటి ఆలోచనలు అనమాట. వారికి నిద్ర పట్టలేదు. మీ గురించి తెలుసుకోవాలంటే ఎలా, ఎవరితో మాట్లాడాలి, అండ్ మీరు వారితో మాట్లాడతారా లేదా, అసలు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసినా రిప్లై ఇవ్వట్లేదు, మీరు ఏమనుకుంటున్నారో, ఒకప్పుడు మిమ్మల్ని బాధ పెట్టారు కదా, ఇవన్నీ ఎనర్జీస్ అనమాట. ఇప్పుడు 10 of Cups-కి 6 of Cups వచ్చినాయి చూడండి. అంటే ఇక్కడ మీరే మీ గురించి వీరు ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని ఊహించుకుంటున్నారు, మీరు వారి డ్రీమ్స్లోకి అయితే వచ్చారు, వస్తున్నారు కూడా. అందుకే మీ గురించి నిర్ణయం అయితే తీసుకున్నారు. జస్టిస్, వారు తీసుకునే నిర్ణయం జస్టిస్. అంటే ఇక్కడ ఒక మ్యారేజ్ కావచ్చు, ఇదిగోండి రీయూనియన్ అనమాట. ఈ కార్డు రీయూనియన్ కూడా అనుకోవచ్చు. జస్టిస్ ఏంటంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే రీయూనియన్ అయితే ఉంటుంది. సింగిల్స్ వారి లైఫ్లోకి అయితే మీ పాస్ట్ పర్సనే వస్తున్నారండి మీ లైఫ్లోకి, న్యూ పర్సన్ అయితే కాదు, పాస్ట్ పర్సనే వస్తున్నట్టున్నారు మేబీ. అంటే వారి లైఫ్ బాగోక, మీరు ఎప్పుడు సింగిల్గా ఉన్నారు కాబట్టి మీ పాస్ట్ పర్సన్ లైఫ్ బాగోక సడన్గా మళ్ళీ మీకు కనెక్ట్ అయ్యి మళ్ళీ వీరితో లైఫ్ కంటిన్యూ అయితే చేయబోతున్నారు. అండ్ లవర్స్ అయితే మ్యారేజ్ అయితే ఉంటుందండి, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే రీయూనియన్ అయితే ఉంటుంది. అంటే మీ పర్సన్ ఏం యాక్షన్ తీసుకుంటున్నారంటే మీ గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఆ మేనిఫెస్ట్లో మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. మీ పర్సన్ గురించి మీకు ఏదో విషయం తెలుసుకోవటం కానీ, అండ్ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేయటం కానీ, అండ్ పర్సన్ మీకు అనుకోకుండా మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయటం కానీ, అండ్ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే మీ గురించి పోస్ట్ చేయడం కానీ, అంటే స్టేటస్ పెట్టుకోవడం, మీ మీద ఉన్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేయటం. అండ్ మీరు వారి డ్రీమ్స్లో వచ్చారు అంటే అనుకోకుండా మిమ్మల్ని అన్బ్లాక్ చేసేస్తారండి. మీరు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. అది అసలు మీ గురించి ఆలోచించకపోయినా సరే మీరు వారి డ్రీమ్స్లోకి వచ్చారు అంటే ఇక్కడ మీరు మేనిఫెస్ట్ చేసింది వారికి కనెక్ట్ అయ్యిందనమాట. మీరు చేసుకున్న కర్మ మీ జీవితంలోకి ఒక మంచి అన్నది ఎలా ఉంటుంది అంటే మీ వల్ల ఒకరికి మంచి జరుగుతుంది, కానీ అవతల వారికి మీ వల్ల మంచి జరిగింది. కానీ మీరు చేసుకున్న కర్మ ఏంటంటే మీరు ఇలాంటి వారిని లైఫ్లో యాక్సెప్ట్ చేసి మీరు అనుకోని బాధలు, ఇబ్బందులు అన్నీ ఎదుర్కొన్నాక ఆ ఎదుర్కొన్న దాంట్లో ఒక నిర్ణయం తీసుకోవటం, ఆ నిర్ణయం తీసుకోవడంలో లైఫ్లో సక్సెస్ అవ్వటం, అనుకోని సక్సెస్ అండి. ఇప్పుడు మీ పర్సన్ వల్ల మీకు మంచి జరిగింది. ఆ జరిగింది ఎలా ఉంది అంటే మీరు కోపం మీద, డిప్రెషన్లోనో ఏదో నిర్ణయం, అంటే జీవితంలో కెరీర్ మీద ఫోకస్ చేయడం కానీ ఇలా చేశారు కదా. ఆ ఫోకస్ చేయడంలోనే మీలో చాలా మార్పు అయితే వచ్చింది. అంటే మీరు ఏ లో ఎనర్జీలో ఉండి డౌన్ఫాల్ అవుతా
డీపీఎంలోకి వెళ్ళిపోవడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వారికి యూనివర్స్ మీకు ఇచ్చే ప్రేమ ఎలా ఉందంటే, మీలాంటి వారు లైఫ్ కోల్పోకూడదు, మిమ్మల్ని ఏదో విధంగా ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు పెట్టింది లైఫ్ అని మీరు అనుకుంటున్నారు, కానీ ఇది సక్సెస్ కోసమేనండి. ప్రతి ఒక్కరి గురించి మీరు తెలుసుకోవాలి. ఇంట్లో వారు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, అవమానించవచ్చు. తిట్టడం కొట్టడం అది కాదండి, ఒక విధమైన అవమానాలు ఉంటాయి కదా, ఆ అవమానాలు కూడా తెలుసుకుంది ఏంటంటే అయిన వారితో ఉంటే ఇలాంటి ఇబ్బంది అంటే జీవితంలో సక్సెస్ ఉంటేనే అందరూ అయిన వారు అవుతారు, సక్సెస్ లేకపోతే అయిన వారు కూడా కాని వారిలో మారిపోతారు. ఇప్పుడు మోసం చేసిన వారిలో తప్పేముంది, ఇంట్లో వారు అర్థం చేసుకున్నప్పుడు జీవితంలోని ఎప్పుడైతే మీ గురించి మీరు ఎప్పుడైతే ఆలోచించుకున్నారో, జీవితం మీద ఫోకస్ చేస్తున్నారో లైఫ్లో అయితే సక్సెస్ అయితే చూస్తారండి. ఎప్పుడు కూడా డివైన్ బ్లెస్సింగ్స్ అయితే మీకున్నాయి. మీరు దైవాన్ని నమ్మినా నమ్మకపోయినా సరే మీలో ఒక మంచి గుణం ఉందండి. ఆ గుణం ఏంటంటే మీరు గొప్పలకి దానాలు చేయడం అలాంటిది కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తాను. తినే వస్తువైనా కాకిలికి పెట్టడం కానీ, అండ్ డాగ్స్ పెట్టడం కానీ, అండ్ ఎవరికైనా మీకు తెలియకుండానే రూపాయి దానం చేయడం కానీ, అంటే ఎవరో ఒకరు వచ్చి ఎంతో అడిగగానే ఇచ్చేయడం ఇలాంటివి ఉంటాయి కదా. మీ దగ్గర ఒక 10 రూపాయలు లేకపోయినా సరే ఆ 10 రూపాయల్లో ఏదో విధంగా సహాయం చేయడం కానీ, అండ్ అయిన వారి కోసం మీరు బాధ్యతలు తీసుకుని, అంటే వారు అవమానించినా సరే వారి కోసం మన వాళ్ళే కదా అన్నట్టు ఇంట్లో పనులన్నీ చేసి మాటలు పడి ఒక మాట అన్నారు కదా, మాట ఇబ్బంది పెట్టకూడదు, మన పరిస్థితి బాగున్నప్పుడు సైలెంట్గా ఉండాలి, ఇలాంటివన్నీ మీరు చేసుకున్న మంచి అండి. అంటే ఇప్పుడు వారు ఏదో అన్నారని మనం కూడా ఎక్కువైపోకూడదు, సైలెంట్గా ఉండాలి. డివైన్ ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ విలన్గా ఉన్న వాళ్ళ మీద అంటే ఇష్టపడరు, హీరోగా ఉన్న వాళ్ళని ఇష్టపడతారంటే వారు చేసే పనులు బట్టి. సో మీరు చేసే పనులు బట్టి మీ చుట్టూ ఉన్నవారు గమనిస్తూనే ఉంటారండి. మీరు ఎంత మంచివారు, ఎంత బాధపడుతున్నారు, మీ లైఫ్లో ఎందుకు ఇలా అయిపోతున్నారు, మీ గురించి మాట్లాడుతున్నారు కూడా. ఎప్పుడు కూడా మీరు మంచివారు అన్నారు అంటే మీరు ఎలా ఉన్నారో మీకు తెలుసు. మీరు ఎవరికి అంటే ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసిన వారి గురించి మీరు బాధపడుతున్నారు, కానీ మీరు ఎవరిని మోసం చేయలేదండి. ఒకటే ఇప్పుడు ఒకరి మీ వైపు తప్పులు ఎత్తి చూపిస్తున్నారంటే వాళ్ళ లైఫ్లో ఎన్నో ఉంటాయి, అది అవతల వారు ఎత్తి చూపిస్తారు, కానీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా చేసి మాట్లాడతారు. అంటే వాళ్ళ వైపు మాట్లాడేవారు వాళ్ళు మాట్లాడతారు, మీ వైపు మాట్లాడేవారు మీ మాట్లాడతారు. అందుకే అబాండెన్స్లోని 8 నెంబర్ రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు కోరుకున్న జీవితం అయితే ఉండబోతుంది. మీ పర్సన్ అయితే నెక్స్ట్ యాక్షన్ అయితే ఉంటుందండి. ఈ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అంటే కర్మను బట్టే లైఫ్ అయితే ఉంది. మీ కర్మ బాగుందండి, మీ పర్సన్ కర్మ అయితే అస్సలు బాగాలేదు. ఆ కర్మ సిచ్యువేషన్ బట్టి మీ పర్సన్ తోటి మీ యూనియన్ ఉండడం వల్ల మీ పర్సన్కి మంచి జరుగుతుంది, వారిలో అయితే మార్పు అయితే కనిపిస్తుంది. ఎంతో టైం అయితే లేదండి, మేబీ ఇది ఇక్కడ ప్రజెంట్ జరుగుతున్న కొంతమంది లైఫ్లో అయితే జరుగుతుంది. అక్టోబర్ కానీ నవంబర్లో కానీ కొంతమందికి ఎవరికో మ్యారేజ్ అయితే ఉంటుందండి. మీ పర్సన్ తోటి అయితే మ్యారేజ్ అయితే ఉంటుంది. ఎస్, మ్యారేజ్ అయితే ఉంటుంది. ఈ ఇయర్ ఎండింగ్లోకి మీకు ఏదో విషయం అయితే తెలియబోతుంది కూడా. అంటే ఇక్కడ మీ పర్సనల్ మార్పు అయితే వస్తుంది, మీకు నచ్చినట్టు ఉంటారు, మీకు నచ్చిన పనులు అయితే చేయరు. మీరు ఇయర్లో అయితే సక్సెస్ అయితే చూడబోతున్నారండి. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. మనం ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇచ్చాను. మీరు కూడా ఆ పేపర్ మీద కాఫీ పౌడర్ వేసి ఇలా చేయండి, మీకు ఏమన్నా ఆన్సర్ వస్తుందో చూద్దాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఎనర్జీస్ కార్డ్స్ కూడా రిస్ట్రిక్షన్స్ డేస్ ఉంటాయండి. ఆ డేస్లో మనం ఈ కార్డ్స్ వర్క్ అవ్వు. సో ఆ టైంలో మనం డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియో చేస్తాను. ఓకే, మనకి ఈరోజు ఈ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇచ్చాను కదా. రిస్ట్రిక్షన్స్ డేస్లో అయితే కొంచెం డిఫరెంట్ టాపిక్స్ తోటి వీడియోస్ అయితే ఉంటాయి. ఎప్పుడు వీడియోస్ అయితే ఆగవు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండి, వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ సపోర్ట్ చేస్తున్న వారందరికీ మీరు కమెంట్స్ పెడుతున్నారు కాబట్టి
మీ ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూస్తాను. అంటే అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా బాధపడుతున్నారు. సో నాకు టైం ఉన్నప్పుడల్లా మీ ఎనర్జీస్ అయితే చూస్తాను. మీకు ఈ సిచ్యువేషన్ జరుగుతుంది అంటే వీడియోస్లో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ టు ఆల్.